అప్పుడప్పుడు మన పాఠ్య పుస్తకాలలో 2 పేజీలు 3 పేజీలు పాఠం ఉంటుంది. ఆ పాఠం చివరిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అంటే ఆ పాఠం అర్థం చేసుకున్నావా లేదా అనేది ఆ ప్రశ్నలు గనక నువ్వు చదివితే ఆ పాఠం నీకు బుర్రకెక్కిందా లేదా అని ఆ ప్రశ్నలు మీకు ఒక పాఠాన్ని, ఒక లెసన్ నేర్పిస్తాయి. యేసు జీవితం అంతా కూడా అలాగే ఉంటుంది. యేసు దగ్గర బోళ్ళని పాఠాలు నేర్చుకోవచ్చు, అలాగే దాని వెనకమాల ప్రశ్నలు కూడా వేస్తాడు మహానుభావుడు. ఎందుకయ్యా అంటే ఆయన కంటే మించిన ఉత్తమమైన టీచర్ నాకెవడు కనపడలా. ఈజ్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్. ఆయన అద్భుతమైనటువంటి గురువర్యుడు. ఆయన అద్భుతమైన పాఠాలు నేర్పగలిగిన వాడు. ఆయన పాఠం చెప్తాడు, ప్రశ్న వేస్తాడు, అది అర్థమైందా లేదా అని అవతల ఉన్నటువంటి శిష్యుడిని అడుగుతాడు. శిష్యుడు రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా దానికి రైట్ చెప్తే రైట్ అని మార్కేస్తాడు, రాంగ్ అయితే దానికి సంబంధించిన ఇట్ ఈజ్ రాంగ్ అని చెప్పి అవసరమైతే అది రైట్ అంటే ఏంటో అక్కడ ఉన్నది ఎలా తప్పయిందో దాన్ని కూడా వివరించి చెప్తాడు. దేవునికి స్తోత్రం. ద టీచింగ్ మెథడాలజీ అనే ఒకటి ఉంటుంది. ఆ టీచింగ్ మెథడాలజీలో టీచరే కేవలం చెప్పుకుంటూ పోడు. టీచర్ 2 ముక్కలు చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాడు. టీచర్ విద్య అలాగే స్టూడెంట్, ద ఇంటరాక్షన్ అంటారు దీన్ని. టీచర్కి స్టూడెంట్కి మధ్యలో ఉండే ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్ లేకపోతే స్టూడెంట్ బుర్రలోనికి ఏవి వెళ్ళవు. యేసు ఎంత అద్భుతంగా పాఠాలు నేర్పుతాడండి. ఆ మెథడాలజీని మనం కనుక నేర్చుకోగలిగితే దాన్నే గనక మన స్కూల్స్లో, అది ఏ స్కూల్ అయినా కావచ్చు, లేక బైబిల్ స్కూల్ కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ గనక దీన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే చాలా బెటర్ డెవలప్మెంట్, స్పిరిచువల్ అండ్ మోరల్ డెవలప్మెంట్ అనేది మనకు బోల్డంత రావడానికి ఆస్కారాలు ఉంటాయి. ఓకే, యేసయ్య ఒక చిన్న కథ చెప్పాడు, చిన్న వృత్తాంతం చెప్పాడు. అంటే చిన్న స్టోరీ ఏమిటయ్యా అంటే, అప్పిచ్చే ఒక మనుష్యునికి 2 రుణస్తులు ఉన్నారు. అప్పిచ్చేవాడు ఒకడు ఉన్నాడట. అప్పిచ్చేవాడి దగ్గర అప్పు పుచ్చుకున్న వాళ్ళు 2 ఉన్నారు. 2 మనుష్యులను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. చాలామంది తీసుకుంటారు అప్పు ఇచ్చేవాడి దగ్గర. అప్పిచ్చేవాడి యొక్క పుస్తకం తీసుకుంటే ఎంతమంది అప్పులు తీసుకున్నారో ఉంటుంది. అప్పుడప్పుడు రోజువారీ అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. రోజువారీ కూడా పుస్తకం తీసుకొచ్చి ఆ రోజు వసూలు చేసుకొని సంతకం పెట్టించుకుని పోతూ ఉంటారు. రోజు అప్పులు చేసేవాళ్ళకు కొంతమందికి అప్పులు చేయడం అలవాటు. అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవడప్పు తీసుకుంటాడా అని ఎదురు చూసి, నేను ఇస్తాను బ్రదర్, నేను ఇస్తాను, నీకేమైనా అవసరత ఉంటే ఇస్తాను, తీసుకోమని చెప్పి వెనకమాలు తిరిగేవాళ్ళు కూడా ఉంటారు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా అప్పుడప్పుడు నాకు కూడా కొన్ని ఫోన్లు, అనేక ఫోన్ కాల్లో 1 2 అడపాదడపా వారానికి 1 2 వస్తూ ఉంటాయి. అయ్యా మీ కారు మీద లోన్ ఏమైనా తీసుకుంటారా? నా కారు ఉందని వీడికి ఎలా తెలుసు? నా కారు మీద లోన్ తీసుకుంటారా? అదే లోన్ ఏమైనా కావాలా, కారు కొనుక్కుంటారా? కాదు, కారు మీద లోన్ కావాలా అంటే నా కారు నంబర్ కూడా వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇవాళ అంతా ఆన్లైన్ సర్వీసెస్లో ఇప్పుడు మన దగ్గర కారు ఏమైనా ఉందా లేదా, మన దగ్గర ఇంకేమైనా ఉందా, దాని మీద లోన్లు ఏమైనా తీసుకుంటారా, లోన్ ఇస్తాని అనగానే మనకి ఏదో అవసరతలు ఉంటాయి పాపం. అందుకని అవసరతలు ఉండగానే అవతల వాడు లోన్ ఇస్తున్నాడు అనగానే ఆ లోన్ ఇచ్చేవాడు కూడా ఎలా అంటాడు, చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి, చాలా తక్కువ ఇంట్రెస్ట్లో లోన్ ఇస్తామండి, మీరు తీసుకోండి సార్, ఎందుకైనా మీకు అవసరం ఉంటుంది. ఇలా చక్కగా మాట్లాడితే మనకేమో ఇంట్రెస్ట్ కలిగి ఏదో అవసరతలు ఉన్నాయి అని లోన్లు తీసేసుకుంటాం. ఇక ఈ లోన్లు తీసుకునేవాడి జాబితా అంతా కూడా లోన్ ఇచ్చేవాడి దగ్గర ఉంటుంది మొత్తం. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి కాబట్టి కంప్యూటర్లో మరి నమోదు చేసుకుంటాడు శుభ్రంగా. పుస్తకం పెద్ద పుస్తకమే ఉంటుందండి, చిన్న పుస్తకం ఉండదు.
ఊళ్ళో 100 మందికి ఇచ్చాడా, 200 మందికి ఇచ్చాడా, మొత్తం జాబితా అంతా ఉంటుంది. సరే, దాని సంగతి మనకు వదిలిపెట్టేయండి. కానీ యేసు ప్రభు వారు ఆ అప్పులిచ్చేవాడి పుస్తకం అంతా దాని అంతటినీ పరిసయ్యుడి ఎదుట దాని అంతటినీ మెన్షన్ చేయలా. కానీ అప్పిచ్చేవాడు ఉన్నాడు, అప్పులు పుచ్చుకున్న వాళ్ళల్లో 2 వ్యక్తులను గురించి చెప్పాడు. 2 వ్యక్తులు ఎంతెంత అప్పు తీసుకున్నారో కూడా చెప్పాడు. ఒక వ్యక్తి 500 దేనారాలు అప్పు తీసుకున్నాడట. మరొక వ్యక్తి 50 దేనారాలు అప్పు తీసుకున్నాడు. అంటే 50 దేనారాలు అప్పు తీసుకున్న వాడి కంటే కూడా 500 దేనారాలు అప్పు తీసుకున్నటువంటి వాడు ఉన్నాడు. అంటే 10 టైమ్స్ అధికంగా తీసుకున్నాడు అతడు. అందరూ ఒకే రకంగా తీసుకోవాలని నియమమే లేదుగా. ఇచ్చేవాడు అందరికీ 10 రూపాయలు మాత్రమే ఇస్తానండి అనడుగా. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ వడ్డీ వస్తుంది అతనికి. అందుకని చెప్పి రకరకాలైనటువంటి అవసరతలు ఉంటాయి. అవసరతలకు అనుకూలంగానే అప్పులు చేస్తాం మనం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామందికి అప్పులు ఉండుంటాయి. ఎందుకంటే అవసరత ఎందుకు చేశావని నేను అడిగాను అనుకోండి, మీ అవసరత అంతా చెప్తారు నాకు. ఆ తర్వాత మీరు అప్పులు తీరుస్తారో తీరవరో నాకు తెలియదు. ఆ తర్వాత ఇక జీవితంలో ఎన్ని తిప్పలు పడతారో కూడా ఆ సంగతి మీకెరకాయి. కానీ మీరు పడే బాధ, ఇబ్బంది. ఈ ఊళ్ళో వాళ్ళకు కూడా ఊళ్ళని అప్పులు ఉండుంటాయి. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఊళ్ళో ఉండుంటారు. అప్పులు పుచ్చుకునే వాళ్ళు కూడా ఊళ్ళో ఉండుంటారు. కానీ 2 వ్యక్తుల ప్రస్తావన తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి 50 దేనారాలు అప్పు ఉన్నాడు, మరొక వ్యక్తి 500 దేనారాలు అప్పు ఉన్నాడు. కానీ 2 విషయంలో ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏమిటంటే అప్పు తీర్చడానికి 2 దగ్గర ఏమీ లేవు. చెయ్యడానికి అప్పు చేశారు కానీ తీర్చడానికి మాత్రం ఏమీ లేవు. 500 దేనారాలు అప్పు చేసిన వాడి దగ్గర ఏమీ లేవు. 50 దేనారాలు అప్పు చేసిన వాడి దగ్గర ఏమీ లేవు. తీర్చడానికి ఏమీ లేవు. మరి అప్పు చేసావు కానీ ఏం చేసావయ్యా నువ్వు డబ్బులు? అప్పు చేసినప్పుడు ఆ అప్పు చేసినటువంటి డబ్బులతో కనీసం ఏమైనా కొనుక్కున్నావా? ఏమీ లేవు అని చెప్పంటే కనీసం కొనుక్కున్నదన్నా ఉండాలి కదా. చెంబు కొన్నావా, ముంత కొన్నావా, లేదా కంచం కొన్నావా, ఒయ్యేమైనా కొనుక్కున్నావా, పరుపేమైనా కొనుక్కున్నావా? ఏదైనా ఉండాలి కదా నీ దగ్గర. పొలం కొన్నావా? ఏమన్నా? నథింగ్. కొన్నిసార్లు అవసరతల్లో అప్పులు చేయొచ్చేమో కానీ ఆ అప్పు కూడా నువ్వు తీసుకున్న డబ్బును సద్వినియోగం చేసుకోగలిగితే దాని వలన నీవు బ్రతకడానికి, అలాగే రేపు అప్పు తీర్చుకోగలిగినంత తిరిగి సంపాదించుకోవడానికి వీలవుతుంది. ఎందుకు తీసుకుంటాడు? అయ్యా మీరు 100 రూపాయలు కనుక ఇస్తే నేను దాంతో బిజినెస్ చేసుకుంటాను, ఒక చిన్న కొట్టు పెట్టుకుంటాను, తర్వాత రోజువారీగా నీవు ఇచ్చేస్తాను అని. కానీ మొత్తానికి ఏమైందో తెలియదు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు. లాస్ వచ్చిందా, దుబారా చేశాడా, లేకపోతే అప్పు చేసేసి ఏ పని చేయకుండా కూర్చొని తిన్నారా? కూర్చొని తింటే అప్పులు ఎక్కడ తీరుతాయండి? నాకు అర్థం కాదు. అప్పులు పెరుగుతాయి కానీ అప్పులు తీరుతాయా? నువ్వు అప్పు చేసినా దానికి తగినట్లుగా పని చేసి అప్పు తీర్చాలి. ఒళ్ళు వంచాలి, నడు వంచి పని చేయాలి. నువ్వు చేసినటువంటిది ఏదైతే ఉందో దానికి తగినట్లుగా నువ్వు 100 రూపాయలు అప్పు చేస్తే మళ్ళా 150 రూపాయలు సంపాదించుకోగలిగేటట్లుగా ఒళ్ళొంచి పని చేసుకో. అప్పుడు నీ అప్పు తీరిపోవడానికి వీలవుతుంది. వేరొకడికి కూడా నువ్వు తోడ్పాటు ఇవ్వడానికి వీలవుతుంది. రేపు పొద్దున పదే పదే నిన్ను ఎవడు అడగడానికి వీలు లేకుండా తల ఎత్తుకొని తిరగడానికి వీలవుతుంది నీకు. కానీ వీళ్ళ దగ్గర, ఈ 2 దగ్గర ఏమీ లేవు, తీర్చడానికి ఏమీ లేవు. బేలముఖం వేసుకొని నిలబడ్డారు. వాస్తవంగా తీర్చడానికి ఏమీ లేకపోతే బైబిల్ గ్రంథంలో వేరొక స్టోరీలో ఉంటుంది. ఏమిటయ్యా అంటే వాడిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేస్తారు అని ఉంటుంది. కానీ యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఈయన వీళ్లను చెరసాలలో వేయకుండా, వీళ్లను ఏ విధమైనటువంటి బానిసత్వంలోనికి నెట్టకుండా
వీళ్ళిద్దరిని క్షమించేశాడట యజమానుడు. యేసు చెప్పిన స్టోరీ ఇది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు అప్పు చేశారు. ఇద్దరి యొక్క అప్పును ఆ అప్పిచ్చేవాడు క్షమించేశాడు వీళ్ళ దగ్గర ఏమీ లేకపోగా. ఇప్పుడు వీళ్ళల్లో ఎక్కువగా ఎవరు అతన్ని ప్రేమిస్తారు అని ఒక చిన్న ప్రశ్న ఒకదాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడిగారు. ఏమంటాడంటే ఆయన, వీరిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించును అని అడిగాడు. దానికి వెంటనే పరిసయ్యుడు జవాబు చెప్తూ అన్నాడు, ఎవరు ఎక్కువగా క్షమించబడ్డాడో, అంటే 500 దేనారాలు ఎవరికైతే క్షమించబడ్డాయో అతడే ఎక్కువగా ప్రేమిస్తాడు, అతని ప్రేమే ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని అతడు చెప్పాడు. ఆన్సర్ వాజ్ రైట్. ఆన్సర్ కరెక్టేనా కాదా? మాట్లాడలేదు. పిల్లలు పరీక్షలు రాసి వచ్చారు, కొంతమంది ఏమో పరీక్షలు రాస్తున్నారు. ఆన్సర్లు బాగానే రాస్తారండి మీరు. పేపర్ మీద ఆన్సర్ బాగుంటుంది కానీ బతుకులు ఆన్సర్లు సరిగ్గా లేవండి జనాలకి. అది వచ్చిన గొడవ. పైకి కనబడ్డానికి మాత్రం చాలా బాగుంటారండి, లోపల తలంపులు మాత్రం రాంగ్గా ఉంటాయి. పైకి భక్తి పరుల్లాగా కనబడతారు, లోపల ఎలా ఉంటుందో, యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయో ఎవరికి అర్థం కావడంలే. చివరి దినాలు అని ఉంది బైబిల్లో. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో అని అంటూ ఆ అపాయకరమైన కాలముల జాబితాలో ఒక మాట పెట్టాడు. అదేమిటంటే, వారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు అని. పరిసయ్యుడు భక్తి కలిగిన వాడే, ఆన్సర్ కూడా కరెక్ట్గానే చెప్పాడు. అతని లిజనింగ్ కెపాసిటీ కూడా బాగుంది. కొన్నిసార్లు లిజనింగ్ కాంప్రహెన్సివ్ అని ఒకటి ఉంటుంది టెస్ట్. ఏం చేస్తాడంటే, క్వశ్చన్ పేపర్ ఏమి ఇవ్వడు, అక్కడ ఏమి ఇవ్వకుండా ఒక టేప్ రికార్డర్ ఏదో ఆన్ చేసి దాన్ని విని ఆ తర్వాత 4 ప్రశ్నలు ఏవో ఇస్తాడు. ఆ ప్రశ్నలకు ఆన్సర్ రాయాలి. ఏది విని రాసేయాలి. అందుకని వినేటప్పుడు ఎలా వినాలి? మీరందరూ వింటున్నారా ఇక్కడ? రైట్. చర్చిలో వినేటప్పుడు కానీ, లేక బైబిల్ స్కూల్లో వినేటప్పుడు కానీ, లేకపోతే మీ కాలేజీలో వినేటప్పుడు కానీ, మీ స్కూల్లో వినేటప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నాడు ఒకడు. ఈ సూక్తి మనందరికీ తెలుసు. అంతా మనిషి మాత్రం అక్కడ ఉంటాడు, మనసు మాత్రం అక్కడ ఉండదు. అందుకే ఏమీ ఎక్కదు బుర్రకి. ఎక్కడ వేసావురో గొంగళి అంటే వేసిన చోటేరా కంబళి అంటాడు. అంతే, ఆన్సర్ ఈజ్ దట్. ఈ ఎదుగు బొదుగులు ఉండవు జీవితాలకు. 10 ఏళ్ళు అయిపోయింది, 25 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది, అంతే. ఎదుగు బొదుగు లేని బతుకులు. ఎందుకంటే సరిగ్గా వినకపోవడంలో ఉన్న లోపం అదొకటి. కానీ పరిసయ్యుని నేను కొంచెం అభినందిస్తాను. ఏమిటంటే, పరిసయ్యుడు చాలా జాగ్రత్తగా విన్నాడు. విని ఆ లిజనింగ్ కాంప్రహెన్సివ్లో, ఆ ఎగ్జామ్లో బాగా క్వాలిఫై అయ్యాడు. ఎవరు? పరిసయ్యుడు. ఆన్సర్ సరిగ్గా చెప్పాడు. ఆన్సర్ బాగుంది. నేను ఒక్క మాట చెప్తా, చాలామంది ఆన్సర్స్ బాగుంటాయి, అనుసరణ బాగుండదు. జవాబులు బాగానే ఉంటాయి కానీ అనుసరణ బాగుండదు. జవాబులు ఒక్కటే కాదు, నీకు మ్యాటర్ తెలుసు కానీ మ్యాటర్ని ఫాలో అవుతున్నావా లేదా. నీకు విషయం తెలియదు అని నేను అనడం లేదు. మీలో చాలామందికి, ఈ గ్రామంలో ఉన్న చాలామందికి, అలాగే భక్తి చేస్తున్న చాలామందికి అసలు ఏది రైట్ ఏది రాంగ్ చాలామందికి తెలుసు. మీకు తెలియదు అని నేను అనడం లేదు, మీ మీద నేను అభియోగం మోపను. నాకంటే కూడా బాగా తెలిసిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏమిటో తెలుసా? విషయం తెలియడం కాదు,
విషయాన్ని మనం సరిగ్గా ఫాలో అవుతున్నామా లేదా, మనం దాని ప్రకారంగా బ్రతుకుతున్నామా లేదా, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిసయ్యుడు తనకు విషయం తెలుసు, విషయాన్ని విన్నాడు, విషయాలు తెలుసు, విషయానికి జవాబు సరిగ్గా చెప్పాడు. కానీ అతని యొక్క జీవితంలో సరి అయినటువంటి విధానం, అతను అనుసరణ దగ్గరకు వచ్చినప్పుడు సక్రమంగా అతని జీవితం లేదు. ఆన్సర్ సరిగ్గా చెప్పాడు. ఆన్సర్ చెప్పిన తర్వాత యేసు ప్రభు అతనితో ఇప్పుడు సూటిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని?